అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దీంతో పాటు ఈ గెట్లగా వస్తున్నాయి కదా, సరదాగా స్నానాలు చేయడానికని జారడానికని వెళ్తుంటారు కదా, సెల్ఫీలు తీసుకోవడం. ఇలా పొంగుతున్నప్పుడు నేను ఇలా ఒంగోలు అంటే కాల్ చేస్తే తప్పనే. మన వరుసలో ఒక యూట్యూబర్, ఫేమస్ ఇండియన్ యూట్యూబర్, మీకు నేను పాతవి ఉన్నాయి విజిట్ చేసింది అంటే రీసెంట్ గా ఈ వీక్ లోనే, చాపరాయి వాటర్ ఫాల్స్ కానీ, లేదంటే మన రణజల్లి దగ్గర కానీ, లేదంటే కటిక, తర్వాత సరియా వాటర్ ఫాల్స్ దగ్గర మనకు ఉన్నాయి కదా, 6-7 వాటర్ ఫాల్స్ ఉన్నాయి మనకి మన సర్కిల్ పరిధిలోనే. అక్కడ కూడా వచ్చిన ఈ విహారానికి వచ్చిన యాత్రికులందరూ కూడా తగు చర్యలు తీసుకొని అక్కడ సూచన బోర్డులు అయితే మనం పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళు వచ్చిన విహారయాత్ర కూడా సక్రమంగా హ్యాపీగా అయిపోయి వాళ్ళ డెస్టినేషన్స్కి సేఫ్గా రీచ్ అవుతారని చెప్పి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుచున్నాను. చర్యలు తీసుకుంటున్నారంటే మా పోలీస్ స్టేషన్ 3 సర్కిల్ పరిధిలో కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ మన బార్డర్లోనైతే కూంబింగ్ ఆపరేషన్ అయితే నడుస్తుంది. అలాగే ప్రత్యేక బలగాలు కూడా ఉన్నాయి. మన ఈ రోడ్ ఓపెనింగ్లు, తర్వాత ఈ కల్వర్ట్ చెకింగ్స్, అలాగే వెహికల్ చెకింగ్ డైనమిక్గా వెహికల్ చెకింగ్ కూడా డిఫరెంట్ ప్లేసెస్లోనే డిఫరెంట్ టైమింగ్స్లోనే చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే మనకి టార్గెట్ పర్సన్స్ అంటే మావోయిస్ట్ గతంలోనే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన కానీ, లేదంటే వాళ్ళు ఏమైనా వాళ్ళు ప్రకటించిన పేర్లు ఏమైనా ఉంటాయో వాళ్ళందరికీ కూడా మనం సేఫెస్ట్ ప్లేస్ అరకే కాబట్టి అరకులో అందరినీ రీలొకేట్ అవ్వమని చెప్పాం. వాళ్ళు ఇక్కడ రీలొకేట్ అయ్యి ఉన్నారు. వాళ్ళ సెక్యూరిటీ కూడా మేము నైట్ టైం కూడా మానిటర్ చేస్తాం. మనకి సుమారుగా 114 మంది ఉన్నారండి మన సర్కిల్ పరిధిలో చెప్తున్నాను. ఆల్రెడీ మనం డమ్కు దగ్గర 24 గంటల చెక్ పోస్ట్ పెట్టాం. అక్కడైతే గత లాస్ట్ 10 రోజుల నుంచి కూడా చెక్ పోస్ట్ ఉండడం వల్ల ఎటువంటి గంజాయి రవాణా అయితే మన రూట్ నుంచి అయితే తగ్గిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మనం ఒకవేళ పొరపాటున వదిలేసిన పక్కన ఎస్కోర్ట్లో కూడా ఉంది. మీరు కావాలంటే ఎస్కోర్ట్ కూడా వెరిఫై చేయండి. అక్కడ కూడా నిరంతరం 24 గంటల నిఘా ఉంది కాబట్టి అక్కడ కూడా ఈ మధ్యకాలంలో అయితే ఒక కేసు కూడా పట్టుకున్నట్టు లేదు. అది దాటిపోయిన తర్వాత మనకి దేశపాతం పైన అక్కడ ఉంది ఎందుకు దగ్గర, అక్కడ కూడా పెట్టారు 24 అవర్స్ చెక్ పోస్ట్. అక్కడ కూడా ఇటు నుంచి వెళ్ళినవి అయితే దొరకతున్నది మన అరకు ఏరియా నుంచి. మరి గంజాయి మనకి ఒరిస్సాలో పండుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.